భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో మంత్రులు పర్యటించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల, ఇక పొంగులేటి శ్రీనివాసరెడ్డి వీళ్ళందరూ కూడా పర్యటించడం జరిగింది. సీతారామ ప్రాజెక్టు పనులను వారు పరిశీలించారు. మంత్రుల పర్యటనను బీఆర్ఎస్ నేతలు నిరసనగా అయితే తెలియజేశారు. చలో మనుగూరు అంటూ కూడా నిరసన కార్యక్రమాలకు వాళ్ళు పిలుపునివ్వడం జరిగింది. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నా కూడా ప్రయోజనం లేదంటూ తీవ్ర వ్యాఖ్యలు గుప్పించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు సాగు, తాగునీరు అందించిన తర్వాతే ఖమ్మం జిల్లాకు తరలించాలని డిమాండ్ చేశారు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురంలో మంత్రులు పర్యటించారు. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్, తుమ్మల, పొంగులేటి పర్యటించారు. సీతారామ ప్రాజెక్టు పనులను వారు పరిశీలించడం జరిగింది. ఇక మంత్రుల పర్యటనను బీఆర్ఎస్ నేతలు అయితే నిరసన తెలియజేశారు. చలో మనుగూరు అంటూ కూడా నిరసన కార్యక్రమానికి వారు పిలుపునివ్వడం జరిగింది. ఖమ్మంలో 3 మంత్రులు ఉన్నా ప్రయోజనం లేదంటూ తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు గుప్పించారు. సీతారామ ప్రాజెక్టు ద్వారా భద్రాద్రి జిల్లాకు సాగు, తాగునీరు అందించిన తర్వాతే ఖమ్మం జిల్లాకు తరలించాలని డిమాండ్ చేశారు పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావు.